రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెన్నూరు పీఏసీఎస్ గోదాం వద్ద క్యూ లైన్లో రైతులు నిల్చున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు కాస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్నారు. యాప్తో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెన్నూరు పీఏసీఎస్ గోదాం వద్ద క్యూ లైన్లో రైతులు నిల్చున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు కాస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్నారు. ఇక యాప్తో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, రేవంత్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలైతే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులకు యూరియా కష్టాలు ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ఈ రోజు ఏదైతే యూరియాకు సంబంధించి చెన్నూరు పట్టణంలో గల పిఎస్సిఎస్ గోదాం వద్ద ఈ రోజు ఉదయం దాదాపు 450 నుంచి 500 బస్తాల యూరియా రావడం జరిగింది. అయితే ఏదైతే వైపు వర్షాలు లేకపోవడం, గత 2 రోజుల క్రితం కూర్చున్నటువంటి ఏదైతే మోస్తారు వర్షానికి రైతులు యూరియాకు సంబంధించి యాప్ల ద్వారా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా యాప్ ద్వారా చేసుకున్నటువంటి రైతులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద, చెన్నూరు పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. అటు రైతులతో పాటు మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే అటు పెద్ద ఎత్తున రైతులు పిఎస్సిఎస్ గోదాంకు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల సమక్షంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే ఎకరానికి 2 బస్తాల చొప్పున కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం 450 నుంచి 500 బస్తాలు మాత్రమే, ఒక లోడు మాత్రమే రావడంతో పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. అయితే ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే అటు యూరియా కొరత మూలంగా కూడా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితులతోటి వర్షాలు కూడా లేకపోవడం, కురిసిన మోస్తారు వర్షానికి పంటను కాపాడుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున కూడా యాప్ల ద్వారా యూరియా బుక్ చేసుకుంటున్నారు. అయితే రైతులకు సంబంధించి కావాల్సినటువంటి సరిపడా యూరియాను అధికారులు సమకూర్చుకోకపోవడం, ఓవైపు యాప్ ద్వారా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు నెట్వర్క్ లేకుండా, మరోవైపు మొబైల్ ఆపరేటింగ్ రాని రైతులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ప్రభుత్వం ఏమో యాప్ల ద్వారా బుక్ చేసుకున్నటువంటి రైతులకు కావాల్సిన సరిపడా యూరియా సరఫరా చేస్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా చెన్నూరులో ఏదైతే కేవలం ఒక లారీ యూరియా లోడుతున్నటువంటి లారీ రావడంతో పెద్ద ఎత్తున కూడా ఏదైతే యాప్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి రైతులు, మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున చెన్నూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చి ఉదయం నుంచే కూడా క్యూ లైన్ లో నుంచి ఎకరానికి 2 బస్తాలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఏదైతే వానాకాలం ప్రారంభంలోనే ఓవైపు సమృద్ధిగా వర్షాలు కురిసేంత కనుక పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బార్లు తీరుతారు. దీనికి సరిపడా కూడా యూరియా ఏ విధంగా సరఫరా చేయాలన్న కూడా ప్రణాళిక కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఏదైతే యూరియా కోసము యాప్ ద్వారా కూడా ఇటు మంచిర్యాలతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం కూడా రాస్తా రోకోలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే పిఎస్సిఎస్ కార్యాలయం ముందు, అలాగే అగ్రో కార్యాలయం ముందు కూడా రైతులు ఆందోళన చేపట్టారు. మొత్తంగా గత అనుభవాల దృష్ట్యా ఈసారి రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు మంత్రి నియోజకవర్గమైనటువంటి మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఏదైతే అటు కోటపల్లితో పాటు చెన్నూరు, భీమారం,
జైపూర్ మందమరి మండలాల్లో కూడా యూరియాకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, అలాగే జిల్లాలో కూడా 3 నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రైతులు పడకుండా కూడా రైతులకు సరిపడా కూడా యూరియా సరఫరా చేయాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏదైతే ఎన్నడూ కూడా తాము పిఎస్సిఎస్ కార్యాలయాలకు కానీ ఇతర యూరియా సెంటర్లకు కానీ ఎన్నడూ కూడా రాలేదని, కేవలం ఏదైతే ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తేనే కావాల్సిన యూరియా బస్తాలు తీసుకొచ్చి తమ ఇంటి వద్ద వేచి వెళ్లారని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసినట్టయితే 2.5 ఏళ్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఏదైతే అధికారులతో పాటు అటు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కూడా రైతుల కోసం పట్టించుకోవడం లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొన్నది. ఏదైతే వర్షాకాలం ప్రారంభంలోనే ఏదైతే దాదాపు నెల 15 రోజులుగా కూడా ఏదైతే అటు మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం, వర్షాభావ పరిస్థితులు ఏదైతే దారుణంగా నెలకొనడం పట్ల కూడా గత 2-3 రోజుల క్రితం కురిసినటువంటి మోస్తారు జల్లులకే ఇంత పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి క్యూ లైన్ లో ఉదయం నుంచి కూడా నిల్చొని యూరియా బస్తాలు తీసుకుపోయే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు సమృద్ధిగా వర్షాలు కనుక రాబోయే రోజుల్లో కురిసినట్లయితే మరింత పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఉమేష్, పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే యూరియా స్టాక్ తక్కువగా వచ్చిందా? తప్పకుండా ఏదైతే కేవలం ఒకే లారీలో 450 నుంచి 500 బస్తాలు మాత్రమే పిఎస్సిఎస్ గోదాంకు వచ్చిందని అటు రైతులు చెప్తా ఉన్నారు. మరోవైపు అధికారులకు ఏదైతే యూరియాకు సంబంధించి సమాచారం కోసము కాల్ చేయడం కూడా జరిగింది, కానీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మొత్తంగా ఏదైతే రైతులకు సంబంధించి కేవలం ఒక లారీ లోడ్ మాత్రమే వచ్చింది. ఏదైతే యాప్ల ద్వారా ముందు బుక్ చేసుకున్నటువంటి రైతులకు ఏదైతే దానికి సంబంధించి అలర్ట్ రావడంతో రైతులు పెద్ద ఎత్తున ఉదయం తెల్లవారుజాము నుంచే పిఎస్సిఎస్ గోదాం వద్దకు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలిచారు. అయితే నుంచి కూడా అధికారులు ఏదైతే ఓవైపు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్న సమాచారంతో పోలీసుల సహకారం తీసుకొని అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే రైతులకు సంబంధించి ఓవైపు మహిళలకు సంబంధించి మహిళా రైతులకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరోవైపు అటు ఏదైతే పురుషులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఏదైతే ఎకరాన 2 యూరియా బస్తాల చొప్పున కూడా పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా కేవలం ఒక లారీ లోడ్ మాత్రమే రావడంతో కూడా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు యూరియాను బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యూరియా రైతులకు సరిపడినంత పంపించకపోవడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.